ప్రస్తుతం మనమైతే సికింద్రాబాద్ లో ఉన్నాం. సికింద్రాబాద్ కి సంబంధించి ఎవరైతే ఏబీవీపీ నాయకులంతా కూడా తీవ్రంగా కూడా శవయాత్ర అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అసలు మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈ శవయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నాయని ఇప్పటి వరకు ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయలేదు. దాదాపుగా 8,500 కోట్ల స్కాలర్షిప్ 5 సంవత్సరాల సంది పెండింగ్ లో ఉంది. ఇంత ముందున్న ప్రభుత్వం ఈ స్కాలర్షిప్లు విడుదల చేయలేదని కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఈ విద్యార్థులను తక్కువ చూపు చూస్తుంది. మొన్న ఓయికి వచ్చిండు రేవంత్ రెడ్డి, మీ ఏదో పొడుస్తా బీక్తా అన్నట్టు వచ్చిండు, కానీ ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. మేము చెప్తుంది ఒకటే, ఈ ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాం, తక్షణమే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయాలి, లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తున్నాము. మనం చూసుకున్నట్లే గురుకులాల్లో ఎంతో మంది విద్యార్థులు చనిపోతారని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. విద్యాశాఖ మంత్రి కూడా లేడు. సమస్యలను చెప్పుకున్నా కానీ పట్టించుకునే ప్రభుత్వం కాదు ఇది ప్రజాపాలన కాదు, దయ్యాల పాలన. విద్యార్థులకు ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు సమస్యలను పరిష్కరించడం లేదు? అందుకోసమే రేవంత్ రెడ్డి చనిపోయింది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి యొక్క శవయాత్రను చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, విద్యాశాఖ మంత్రిని నియమించాలి. లేని ఎడల దీన్ని ఉధృతం చేస్తాం, సెక్రటరీ కూడా ముట్టడిస్తామని కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలి. చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఏబీవీపీ నాయకులంతా కూడా ఇక్కడ శవయాత్ర చేస్తున్న పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని ఏదైతే పాడకి సంబంధించి పాడని కూడా పెట్టుకుని శవయాత్ర అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. తక్షణమే మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థులు కూడా కావచ్చు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కూడా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిగా కూడా చాలా మంది విద్యార్థులు అయితే ఇక్కడికి వచ్చిన కూడా పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. దీనికి సంబంధించి ఎవరైతే రేవంత్ రెడ్డి తక్షణమే మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి, లేకపోతే మేము సెక్రటేరియట్ ను కూడా ముట్టడిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున అయితే చెప్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో కూడా చూసుకోవచ్చు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం పోలీసులు చుట్టుముట్టేసిన పరిస్థితి కూడా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు మహబూబ్ డిగ్రీ కాలేజీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంటర్ కాలేజీకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది విద్యార్థులు ఉన్నారు. చెప్పబోయే అసలు మీరు ప్రభుత్వం ఏమండి మేము చేస్తాం? స్కాలర్షిప్ రావాలని మాది ఎన్ని రోజులు స్కాలర్షిప్ రాక 3 years అవుతుంది. మీరు ప్రభుత్వం ఏమండి డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మీరు ఏమండి డిమాండ్ చేస్తున్నారు? మాకు స్కాలర్షిప్ మాకు రావాలని చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా విద్యార్థులంతా కూడా మా స్కాలర్షిప్స్ అయితే మాకు కావాలంటూ కూడా ఇక్కడ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తిగా కూడా శవయాత్ర అయితే చేస్తున్నారు. చాలా మంది విద్యార్థులు అయితే ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కూడా అయితే మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం క్లియర్ గా చూసుకోవచ్చు. సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ వద్ద అయితే మనం ఉన్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి కవర్ అమర్ రహే రేవంత్ రెడ్డి అంటూ కూడా పెద్ద పెద్ద నినాదాలతో అయితే ఇక్కడికి వెళ్తున్న సిచ్యువేషన్ కూడా అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరైతే సికింద్రాబాద్కి సంబంధించి ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిగా కూడా చూసుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి శవయాత్ర అయితే చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. సరే మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పబోయారు సార్, మీరు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మాకు స్కాలర్షిప్ లేవు, ఏం లేవు సార్. మాకు స్కాలర్షిప్లు కావాలి. మా అమ్మ నాన్నలు కష్టపడి చదివిస్తున్నారు. మాకు స్కాలర్షిప్ వస్తేనే మేము చదువుకుంటాం. స్కాలర్షిప్ ఇంతవరకు స్కాలర్షిప్ ఏం లేవు. 3 సంవత్సరాల స్కాలర్షిప్ లేవు, ఏం లేవు సార్. మాకు వెంటనే స్కాలర్షిప్ అమలు చేయాలి. చూసుకోవచ్చు. మాకు స్కాలర్షిప్లు కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఇంతవరకు చేయలేదని చెప్పేసి కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా చూసుకోవచ్చు. చాలా మంది కూడా విద్యార్థులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద నినాదాలు కూడా దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పే ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అన్న, ఈ రోజు మాకు గత 4 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్ అనేది రిలీజ్ అయితే లేదు. మరి చూసుకున్నట్టయితే
దాదాపు 9,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది ఇప్పటిదాకా. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి విద్యార్థులని పట్టించుకోవడం లేదు. ఈ రోజు విద్యా వ్యవస్థ ఎంత నాశనమైందంటే కేవలం విద్యార్థులకు విద్య కోసం కేవలం 6% బడ్జెట్ మాత్రమే రిలీజ్ చేశారు. మరి ఆ 6% బడ్జెట్ తోటి ఫ్యాకల్టీ యొక్క శాలరీకే సరిపోదు. మరి మాకు స్కాలర్షిప్ ఎవరు ఇస్తారు? మేము మేమేమైనా విద్యార్థులను బిచ్చాలని ఆడుకోవాలా? తెలంగాణ రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదా? మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మాకు కనుక స్కాలర్షిప్ అనేది రిలీజ్ చేయకపోతే ఎంతవరకు అయితే అంతవరకు సెక్రటరీ అయినా సరే ముట్టడిస్తాం. మా హక్కులు మేము సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఏబీవీపీకి జై. చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఇదే రాజ్యం అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇంకొంతమంది విద్యార్థులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పు తమ్ముడు, అసలు మీరు ప్రభుత్వం ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? చెప్పు అసలు మీరు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? చెప్పు చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా ఇది చేస్తున్న పరిస్థితి ఉంది, శివయాత్ర చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టి బొమ్మని కూడా శివయాత్రలో తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఏబీవీపీ నాయకులు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సుమారు 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది చూడాలి. చూస్తూనే ఉండండి మహానగర్. చూసుకోవచ్చు పూర్తిగా కూడా దింపుడు కళ్ళం కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. వీడియోస్ లో చూసుకోవచ్చు దింపుడు కళ్ళం చేస్తున్న పరిస్థితి ఉంది. నాకు జస్టిస్ కావాలంటూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, అసలు మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈ శవయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పుడు ప్రకారంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కి తన స్కాలర్షిప్ అనేది విడుదల ఇంకా చేయకుండా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పేద కాలం నుంచి వస్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కి అతను కట్టుకోవాలన్నా కూడా పని చేసుకోవాలా, లేదంటే చదువుకోవాలా, ఏం చేయమంటారు? అతనికి చదువుకు తగ్గట్టు పైసలు ఉండాలి కదా. అది లేకుండానే కదా స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకుంటున్నాం. అదే స్కాలర్షిప్ రాకుంటుంటే పేద ప్రజలు ఎట్లా పేమెంట్ చేస్తారు? అది కాకుండా మళ్ళా చదువుకి తగ్గట్టు వ్యవస్థ చక్కాలు అవన్నీ లేకుండా రేవంత్ రెడ్డి మనకి ఏం చేయగలుగుతున్నారు? ఏం లేదు. మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? అందరికి నమస్తే, నా పేరు బాలు, ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్. ఇక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద వివిధ కళాశాలల నుంచి ఎంతో మంది విద్యార్థులు భారీగా తరలి వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క శవయాత్రను చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నారని స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయలేదు. 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడేనా? స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులతో చెలగాట మారుతుంది. మనం చూసుకున్నట్లయితే గురుకులాలలో
50 మంది పైగా విద్యార్థులు చనిపోయారు. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కళాశాలలు ఈ రోజు చూసుకున్నట్లయితే పై చదువులకు పోవాలంటే ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్లు రాకపోవడం ఫీజులు కట్టే పరిస్థితికి వచ్చింది. ఫీజులు కట్టలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఒకటి హెచ్చరిస్తున్నాం. లేదు ఒక్క నిమిషం అందరూ ఒకసారి పెట్టారు. చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఇచ్చేసిన పరిస్థితి. పోలీస్ అధికారులు వచ్చి అయితే వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ మన విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తిగా కూడా దిష్టి బొమ్మకు సంబంధించి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులందరూ కూడా బొమ్మ ఏదైతే శవయాత్రకు సంబంధించిన బొమ్మను అయితే తీసేస్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్ పిక్చర్ అయితే మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు. లాక్కొని తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కూడా అయితే మనం చూడొచ్చు. అదే ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క శవయాత్ర చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నామని స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు 8,500 కోట్ల రూపాయలను విడుదల చేయాలి. ఇప్పటి కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా విద్యార్థులకు వ్యతిరేకంగా ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా విద్యార్థులు చెలగాడమాడుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏమన్నావు? మా ప్రభుత్వం ప్రజాపాలన, మా ప్రభుత్వం రాగానే మీ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తాము. ఇప్పుడు ఏమైంది? మన ఓయికి వచ్చి ఏమో కాకమ్మ వెళ్ళిపోయినావు తప్ప ఎలాంటి హామీలు ఇవ్వలే. ఎందుకు వచ్చావు? మళ్ళీ మీరు చెప్తున్నావు డిసెంబర్ 9 తారీఖు నాడు ఓయికి వస్తున్నావు. నువ్వు గనక ఎలాంటి హామీ ఇవ్వలేదు. అప్పటి వరకు ఎలాంటి హామీ కనుక ఇవ్వకపోతే మొత్తం తక్షణమే ఈ స్కాలర్షిప్ ఫీజు విడుదల లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి కూడా లేడు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏందనేది. చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఏబీవీపీ ఆధ్వర్యంలో పూర్తిగా కూడా శవయాత్రకి సంబంధించిన దాన్ని కూడా అయితే లాగేసుకున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కసారి చూసుకోవచ్చు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఇక్కడ. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తిగా కూడా విద్యార్థులందరూ కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు అయితే కూడా ఉన్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళ దీనికి సంబంధించి వాళ్ళు చెప్పండి, ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తారు? అయ్యో నాకేం అడుగుతున్నారు? మాకు స్కాలర్షిప్ రావట్లేదు అందుకని ధర్నా అంతా. స్కాలర్షిప్ రావడం లేదు అంతే. నాకేం తెలియదు. చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చెప్పండి అమ్మా, మీకు అసలు స్కాలర్షిప్ రాక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేమైతే ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ లో కూడా రాలేదు. ఇప్పుడు డిగ్రీలో మాకు 30,000 అవుతుంది ఫీజు కట్టాలంటే. చాలా కష్టం అవుతుంది. పేరెంట్స్ మొత్తం చాలా కష్టపడుతున్నారు. అందుకు మాకు స్కాలర్షిప్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం. అందుకే ఏబీవీపీ కోసం వచ్చినాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ మాకు స్కాలర్షిప్స్ ఇవ్వండి. ఈ ఇయర్ నుంచి అయినా ఇంటర్ వదిలేసిన డిగ్రీ నుంచి అయినా స్టార్ట్ చేయండి ప్లీజ్. చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా బీవాన్ జస్టిస్ అంటే కూడా పెద్ద దీనికి సంబంధించి ఎవరైతే ఉంటారో విద్యార్థి సంఘాల నాయకులు అయితే తీవ్రంగా కూడా విద్యార్థున్న పరిస్థితులు చూడొచ్చు. మాకు తక్షణమే మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలంటే కూడా ఇక్కడ ఏబీవీపీ నాయకులంతా కూడా తీవ్రంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం చూసుకోవచ్చు వీడియోస్ లో. విద్యార్థులను ఆదుకో, విద్యార్థులను
అందరికీ నమస్తే. నా పేరు బాలు. మన సమస్యను ప్రెస్ వాళ్ళకి చెప్పాం, ఇట్లా చేరుతాయేమో ప్రభుత్వానికి. సైలెంట్ ఉండాలి మాట్లాడేటప్పుడు. అందరికీ నమస్తే. నా పేరు బాలు, ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ని. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఈ రేవంత్ రెడ్డి యొక్క శవయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఎందుకు విడుదల చేయడం లేదు? ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినావు కదా, మా ప్రభుత్వం ప్రజాపాలన, మీ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తాను. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాదాపుగా 5 సంవత్సరాల సంధి, ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న మీ ప్రభుత్వం అయినా సరే దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను మభ్యపెట్టి విద్యార్థులు తుంగలో ఎక్కుతున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ స్కాలర్షిప్లని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. మరియు ఇప్పటిదాకా ఒక విద్యాశాఖ మంత్రి లేడు, సిగ్గుండాలి రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా ఏం పరిపాలన పాటి చేస్తున్నావు? గురుకులాలలో దాదాపుగా 60 మంది విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని మరణిస్తున్నారు. అస్వస్థతకు ఎంతో మంది 100 మంది అస్వస్థతకు పడుతున్నా సరే ఎందుకు నీకు కనిపించడం లేదు? విద్యార్థుల సమస్యలు పరిష్కరించవా? మన ఓయూకి వచ్చినావు, ఓయూకి వచ్చి కమట్ల మాటలు చెప్పినావు, ఏదో ఉద్ధరిస్తాం, విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి ఏదో 4 మాయ మాటలు చెప్పి వెళ్ళినావు. మళ్ళీ డిసెంబర్ 9 తారీఖు నాడు వస్తా, మీ సమస్యలు ఎన్ని పరిష్కరిస్తా అంటున్నావు. సిగ్గుశరం ఉంటే ఆ సమస్యలు ఏందో నీకు ప్రతి ఒక్కటి తెలుసు. నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చూసినావు, మీ పాలనలో చూసినావు. నీకు స్కాలర్షిప్ అనేది ప్రధాన సమస్య నీకు తెలియదా? అంత ఆలోచన లేదా? సోయి లేకుండా ఉన్నావా? నీకు సోయి ఉంటే ఆ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి డిసెంబర్ 9 తారీఖు నాడు ఓయుకురా, లేకపోతే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, బట్టలు వీకి కొడతాం. ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులందరూ కలిసి ఒక్కసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీ ఎంతో మంది మధ్యతరగతి పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు మాత్రమే ఈ స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఉన్నారు, జీవితాలని ఆగం చేస్తున్నారు. ఈరోజు నేనే చూసుకున్నట్లయితే నాది పీజీ కంప్లీట్ అయింది, పిహెచ్డీ చేయాలంటే నా సర్టిఫికెట్లు కావాలి. పై చదువుల కోసం నా సర్టిఫికెట్లు ఇవ్వమంటే కళాశాలలో 30,000 నుంచి 40,000 ఇవ్వంటారు. అయ్యా ఎందుకు ఇవ్వాలి? స్కాలర్షిప్లు వస్తాయి కదంటే స్కాలర్షిప్ ఇచ్చే దుస్థితి లేదు, స్కాలర్షిప్లు వచ్చే పరిస్థితి లేదు. మా కాలేజీలో ఫీజులు కట్టి మీరు తీసుకెళ్లాలంటే మేము మధ్యతరగతి పిల్లలం ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతాం? మీరు అర్థం చేసుకోండి. ఒక్కరి దగ్గర మధ్యతరగతి కుటుంబాలకు వెళ్ళి వచ్చి ఏదో ర్యాంకులు కొట్టి హైదరాబాద్కి వచ్చి చదువుతున్నాం. అయినా అని అలాంటి పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వకుండా కళాశాలలో దోపిడీ చేస్తున్నా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకు నీకు ఈ విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదు? కబర్తో రేవంత్ రెడ్డి, ఈ స్కాలర్షిప్లు కనుక విడుదల చేయకపోతే నిన్ను బట్టలు వీకి కొడతాం, ఎంత దూరమైన పోతామని కూడా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కే చూసుకోవచ్చు. అంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో కూడా ఏదైతే శవయాత్ర కూడా చేసిన పరిస్థితి, చాలా మంది విద్యార్థులు అయితే ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి కూడా అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తం చుట్టుముట్టు కూడా పోలీసులు అయితే చుట్టుముట్టేసిన పరిస్థితి అయితే మనకు క్లియర్ పిక్చర్ అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఆ విద్యార్థులు ఉంటారో విద్యార్థులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మహానగర్, నేను మీ జర్నలిస్ట్.